అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. నిజంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాద్ విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నాయకులు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆధ్వర్యంలో తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి తప్పుడు ప్రచారం చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసినటువంటి పరిస్థితుల్లో కూటమి నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు అన్ని కూడా మీరు గమనించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే మేము కోరాం, తిరుపతి అనేది వెంకటేశ్వర స్వామి అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, యావత్ ప్రపంచానికే ఒక కలియుగ దైవంగా భావించేటువంటి దైవంగా చూస్తాం. ఇట్లాంటి ఒక మతానికి సంబంధించినటువంటి విషయంలో కాంట్రవర్సీ చేసి దాన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో దైవాన్ని తప్పు రకంగా చూస్తే ప్రజల మనోభావాలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. దీనికి ఆధారాలు లేకుండా మాట్లాడకండి అని చెప్పేసి మేము అనేక సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడాం. ఈరోజు నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి మా పక్షాన్ని ఈరోజు నిలబడినటువంటి పరిస్థితులు చూసాం. సాక్షాత్తు మీ ప్రభుత్వం వేసినటువంటి సిట్ ద్వారా తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి కల్తీ జరగలేదని చెప్పేసి చెప్పడం నిజంగా దేవుడు మా పక్షాన ఉన్నాడనే విషయాన్ని మీ ద్వారా ఈ ప్రజలకు చెప్తా ఉన్నాం. ఎంత దుర్మార్గమైనటువంటి ప్రచారం చేశారు, ఎంత దుర్మార్గంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని చెప్పేసి ప్రచారం చేశారు. ఈరోజు నిజంగా దేవుడు మా పక్షాన నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి మంచికి దేవుడు మా పక్షాన్ని నిలబడి నిజంగా నిజం నిరూపణ జరిగిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్క భూమిని తాను సొంతం చేసుకుంటున్నాడని చెప్పేసి ఎన్నికల ముందు తప్పుడు ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ భారతదేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా సర్వే చేయబడి ఈ భూమిని రీసర్వే ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఈ సర్వేను మేమే చేశాం. ఈ సర్వేలన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఈ సర్వేకి సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో, ప్రాఫిట్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా మా ప్రభుత్వానికి త్వరితగతిన ఉండని చెప్పేసి చెప్పుకోవడం. ఈ మాట మార్చే ముఖ్యమంత్రిగా, మాట మీద నిలబడినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం. క్రెడిట్ చోరీ చేసే ఏకైక వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మనం చేస్తున్నాం. ఎంత దుర్మార్గం! ఎన్నికల ముందు ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మీ భూములన్నింటినీ లాక్కునే కార్యక్రమం చేస్తారని, ఎన్నికలు అయిపోయిన తర్వాత 18 నెలల పరిపాలన తర్వాత ఈ ల్యాండ్ సైట్ యాక్ట్కు సంబంధించి మేము చాలా క్లియర్గా ఉన్నాం. దీని ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నిటి కూడా రీసర్వే చేస్తున్నాం. ఈ ఘనత మాది. దీనికి సంబంధించినటువంటి కేంద్ర నిధులు మాకు త్వరితగతిన ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టడం మానండి. ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కానీ కేంద్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి రీసర్వే విషయంలో
గత ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కానీ మీరు గమనించాలి. మీరెంత తప్పుడు ప్రచారం చేసినా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి, మీరు ఎంత దుర్మార్గంగా ఎంత తప్పుడు ప్రచారం చేసి మతాల మధ్య చిచ్చు పెట్టాలన్నా, హిందువులకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గ్యాప్ ని సృష్టించాలన్నా జరిగే పరిస్థితి లేదు. దేవుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నాడు. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందనే విషయాన్ని మనవి చేస్తూ ఈరోజు 1700 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మినిమం ఒక 200 కోట్ల రూపాయలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి మీరు కేటాయిస్తే పేద మధ్య తరగతి బిడ్డలు ఉచిత వైద్యాన్ని కానీ ఉచిత వైద్య విద్యను కానీ అభ్యసించే కార్యక్రమం జరుగుతుంది రాష్ట్రంలో. అది మానేసి వ్యక్తి పూజ చేయడానికి కానీ, మీరు ఆ రోజు చెప్పులతో దాడి చేయించి క్రూరంగా మానసికంగా వేదన గురి చేసి చంపినటువంటి మీరు ఈరోజు ఎన్టీ రామారావు గారి విగ్రహం ద్వారా రాజకీయం చేయాలని ఒక ఆలోచన చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చండి. మెడికల్ కాలేజీల విషయంలో ఒక 200 కోట్ల రూపాయలు కనుక మీరు నిధులు కేటాయిస్తే అవి పూర్తి స్థాయిలో పనులు పూర్తయి పేద మధ్య తరగతి విద్యార్థులు మెడికల్ విద్యను అభ్యసించడానికి కానీ, పేద ప్రజలు వైద్యాన్ని అందిపుచ్చుకోవడానికి కానీ అవకాశం ఉందనే విషయాన్ని మనం చేస్తూ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు చేసే ప్రతి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారిని పైన కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు వ్యక్తిగతంగా దోషం చేసే కార్యక్రమాన్ని ప్రజలు గమనిస్తూ ఖచ్చితంగా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి మా పక్షాన ఉన్నాడనే విషయాన్ని మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.